ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప ఆ విందు జరుగుతుంది కనుక ఆ రక్షణ కార్యాన్ని చూడటానికి దేవదూతలు ఆకాశం విడిచిపెట్టి నేల మీదకి దిగి వస్తారు, పరిగెత్తుకు వస్తారు ఆ కార్యం చూడటానికి. అదే ఎంత గొప్ప ఉందో. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. చూడండి, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవడం నేర్చుకోండి. ఆమె మంచి దైవజనులు మూసు పాస్టర్ గారు ఉన్నారు. గత సాయంత్రం నుంచి ఆయన మనతోనే ఉన్నారు. దేవుడు ఆ సేవకుని రాత్రి బలంగా వాడుకుని ఆయన ముఖాంతరం నుంచి మనతో వాడుకోలేకుండా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తున్నాను. అందరూ కీబోర్డు కాకుండా బ్యాడ్స్ స్పీకర్ అన్నీ ఆయనే. రక్షణ గీతాల పాటలకు వస్తున్న అందరి దగ్గర ఏమో లేనివాడి చేతులు పై చేస్తాను అన్నయ్య, అది బాబుకి ఇవ్వండి. రేపు కూడా ఉంటాను నేను. మరి 30 రూపాయలు ఎవరు తీసుకురావాలి, సాయంత్రం తీసుకొస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి పిల్లరా, మంచిది. ఇప్పుడు నేను సమయం చూస్తా ఉంటాను. సమయం దాదాపు 9:12 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రక్షణ గీతాల పాటల పుస్తకంలో నుంచి 2వ నెంబర్ పాట తీసుకుని ఉంచుకోండి. విశ్వాసమేనయ్యా విశ్వాసం అనే పాట తీసుకుని ఉంచుకోండి, దగ్గర పెట్టుకోండి పాటల పుస్తకం. పిల్లరా, మంచిది. ఈ యొక్క 2వ రాత్రి ఉపవాస కూడికలో పరిశుద్ధాత్మదేవుడు ఉపవాస కూడికను తీసుకుంటారా పుస్తకం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఎవరు డిస్టర్బెన్స్ ఇవ్వాలండి. సబ్జెక్టు సూపర్ సబ్జెక్ట్ ఇవ్వాలి. సమయం వెళ్ళిపోతుంది. అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలందరూ కూడా కంట్రోల్ పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2వ ఉపవాసవ కూడికలో దేవుడు మనల్ని నడిపింపజేశాడు. ఈ ఉపవాసవ కూడికని దేవుడు మహిమకర రాత్రిగా దేవుడు నీ జీవితంలో చేయునుగాక. శుభకర రాత్రిగా ఉపవాసవ 2వ కూడికలో నీ జీవితంలో చేయునుగాక. నీ ఆశ గల ప్రాణాన్ని ఆకాశవాకిలి విప్పి పట్టజలమంత విస్తారమైన కృపను ఆశీర్వాదాన్ని కుమ్మరింప చేయునుగాక. నువ్వు నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దగ్గరగా చెబుదాం. అతిగా సంతోషంగా పైకి గట్టిగా చప్పలు కొట్టి చెబుదాం. గట్టిగా పైకన్నా నేను పైకి లేదు పట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మీద కొత్త కీర్తన పాడి ఏమండి ఆయన్ని స్తుతించుడి అనేది ఈ పాటల పుస్తకం మీద వెళ్తుంది. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము నీరసంగా రాకూడదు, ఉసూరుమంట రాకూడదు. ఉపవాసము కూడిక చాలా ప్రాముఖ్యమైన మనోహరమైన పండుగలు. నీ జీవితంలో ఒక మనోహరమైన అద్భుత క్రియ పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. అమ్మో, మా సిస్టర్ గారు తిట్టాను, నేనంతా చూస్తా ఉంటాను. ఆమేన్. నీ జీవితంలో నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నామో ఈ ఉపవాసం కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో నీ యజమాని జీవితంలో నీ బిడ్డల జీవితంలో
తరుతుంటే యానే ఏమండి చెయ్యును గాక. ఏమండి మన దేవుడు రోషము కలిగిన దేవుడు, అక్కర్లను తీర్చే దేవుడు, నీ ఇబ్బందులు తొలగించే దేవుడు. ప్రియాదైన బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడవలసిన అంశం ఏంటంటే, దేవుని రాకడ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. దేవుని యొక్క రాకడ గురించి ప్రియాదైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ 2 దశలుగా విభజించబడిందండి. ఎన్ని దశలుగా విభజించబడింది? 2 దశలుగా విభజించబడింది. అందరూ చెప్పాలి. కీర్తి ఎన్ని దశలుగా విభజించబడింది? 2 దశలుగా విభజించబడింది ప్రియాదైన బిడ్డలారా. మొదటి దశ రహస్య రాకడ. మొదటి దశ రహస్య రాకడ. రెండవ దశ బహిరంగ రాకడ. రెండవ దశ బహిరంగ రాకడ. రాకడ 2 దశలుగా విభజించబడింది. మొదటి దశ రహస్య రాకడ, రెండవ దశ బహిరంగ రాకడ. ప్రియాదైన బిడ్డలారా, రహస్య రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశముకు వచ్చును. రహస్య రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వస్తారండి? మధ్యాకాశముకు వస్తారు. ప్రియాదైన బిడ్డలారా, ఇక్కడ ఆకాశములు ఎన్ని రకాలనేది మనం చూడొచ్చు. ప్రియాదైన బిడ్డలారా, ఆకాశములు 3 రకాలుగా మనము తెలుసుకోవచ్చు. మొదటిది ఆకాశము. మొదటిది ఏంటండి? ఆకాశము. రెండవది మధ్య ఆకాశము. రెండవది మధ్య ఆకాశము. మూడవది మహా ఆకాశము. మూడవది మహా ఆకాశము. ఆకాశము ఎన్ని రకాలండి? ఒకటిది ఆకాశము, 2 మధ్యాకాశము, 3 మహా ఆకాశము. ప్రియాదైన బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశములో భూమి ఉపరితలం నుండి పైభాగం వరకు అక్కడున్న భూమి, ఆకాశం అంటే భూమి ఉపరితలం నుండి దాన్ని చెప్పుకునేదే ఆకాశం. ఆ ఉపరితలం నుండి అనగా భూమి నుండి ఆకాశం వరకు దీని ఉపరితలం నుండి అక్కడ ఏముంటాయంటే ప్రియాదైన బిడ్డలారా, అక్కడ జీవులు ఉంటాయి. అక్కడ జీవులు ఉంటాయి. అంతేకాదు ఏమంటే ఆకాశం నుండి పడదోయబడిన దురాత్మ సమూహములు అక్కడ ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? ఆకాశములో ఉంటాయి. ప్రియాదైన బిడ్డలారా, రెండవది మధ్యాకాశము. రెండవది మధ్యాకాశము. మొదటి ఆకాశము పై భాగమున ఉంటది మధ్యాకాశము. ఇక్కడ ఏముంటదంటే పాలపుంత. అక్కడ ఏముంటదండి? పాలపుంత. సూర్య చంద్ర నక్షత్రములు ఉంటాయి. పాలపుంత, సూర్య చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఎక్కడుంటాయి? మధ్యాకాశంలో ఉంటాయి. మధ్యాకాశంలో ఉంటాయి. ప్రియాదైన బిడ్డలారా, అంతేకాదు సమస్త సృష్టి యావత్తును కూడా 2వ ఆకాశములో అనగా మధ్యాకాశంలో ఉంటుంది. సమస్త సృష్టి యావత్తు కూడా ఏమండి ఆ యెహోవా దేవుడు సృష్టించిన సృష్టి యావత్తు కూడా మధ్యాకాశంలో ఉంటుంది. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మూడవది మహా ఆకాశము. మూడవది మహా ఆకాశము. ఆకాశము, మధ్యాకాశము, ఏమండి మహా ఆకాశము. అయితే ఈ మధ్యాకాశము పై భాగమున ఏమండి ఇది దీనిలో ఈ యొక్క ఆకాశము, మధ్యాకాశము, మహాకాశం అంటే ఇక్కడ దీనిని పరదేశు అంటే చనిపోయిన ఆత్మలన్నీ కూడా పరదేశులో స్టోర్ చేయబడతాయి. దేవునికి స్తోత్రం. ఏమండి రాకడ 2 దశలకు ఉంటది. ఒకటిది రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఈ యొక్క ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశముకు వచ్చును అని తెలియజేయబడుతుంది. రహస్య రాకడ. ఆకాశములు 3 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి ఆకాశము, 2 మధ్యాకాశము, 3 మహా ఆకాశము. ఆకాశములు ఏముంటాయి, మధ్యాకాశములు ఏముంటాయి, మహా ఆకాశములు ఏముంటాయి అనేది మనం చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియాదైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు రహస్య రాకడలో ఎక్కడికి వస్తారండి? మధ్యాకాశముకు వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వస్తారు? 2వ రాకడలో ఆయన ఏమండి మధ్యాకాశములతో వచ్చును. దీన్ని రహస్య రాకడ అంటారు. రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశములకు
వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మధ్యాకాశముకు వచ్చినప్పుడు, ఇప్పుడు రండి బైబిల్ ఓపెన్ చేస్తే మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యాకాశముకు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారంటే యేసుక్రీస్తు ప్రభులందు జీవించిన వారు మాత్రమే ఎత్తబడతారు. బిడ్డలారా, మన హృదయంలో క్వశ్చన్ వేసుకుందాం, మనం యేసుక్రీస్తు ప్రభువు నందు ఏమండి జీవించే వారుగా మనం ఉంటున్నామా? లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నామా? ఇప్పుడు చదవండి, దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన దేవుని వాక్యం చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పొరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందుడు మృతులైన వారు మొదట లేపబడతారు. సజీవులను నిలిచుండు మనము రెప్పపాటులో మార్పు నుండి మహిమ శరీరము ధరించుకుని మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములోకి మేఘముల మీద కొనిపోబడుదము. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో, ఆయన రహస్య రాకడలో మధ్యాకాశముకు వచ్చును. ఎవరు ఎత్తబడతారంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యందు జీవించిన వారు, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు, ఆయనతో ఏమండి గడిపిన వారు, ఆయనతో సహవాసము చేసిన వారు. ఏమండి ఆయన మధ్యాకాశముకు వచ్చినప్పుడు ఎలా వస్తారంట? ఏమండి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూర్వతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలా వస్తున్నారంట? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూర్వతోను ఆయన ఎక్కడికి వస్తారంట? పరలోకము నుండి దిగివచ్చును. దేవునికి స్తోత్రం. ప్రియాదేవి బిడ్డలారా, ఎక్కడి నుండి వచ్చుంటే పరలోకం నుండి ఆయన దిగి వస్తారంటండి. ప్రియాదేవి బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశముకు వచ్చి భూ అని పోరా బోధపడుతుంది. అందరినీ చూడాలి. హలో, నా మాటలు అర్థమవుతున్నాయా? బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదవండి. మీరు చూసుకుంటుంటే నిద్రపోతున్నారా లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారా నాకు అనేది తెలియదు. బైబిల్ చదవనప్పుడు చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశముకు వచ్చినప్పుడు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పోరుతోను ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. అయితే నీవు ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు నువ్వు కొనిపోబడే జాబితాలో నీవు ఉన్నావా? ఒకసారి క్వశ్చన్. ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఏమిటి నువ్వు కొనిపోబడే జాబితాలో ఉన్నావా? ఎత్తబడే గ్రూపులో ఉన్నావా? ఎత్తబడే స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈడబడే రాలుగా ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పోరుతోను ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు నువ్వు కొనిపోబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కొనిపోబడతారు అనేది మనం చూసినట్లయితే యేసుక్రీస్తునందు మృతునందు వారు మొదట కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారంటండి. ఒక దినం వస్తుంది, ఆ కాలమున సమాధులు తెరబడతాయి. సమాధులు తెరబడతాయి. ప్రియాదేవి బిడ్డలారా, ఏమండి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది. విలువ కలిగిన జీవితం జీవించాలంటే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియాదేవి బిడ్డలారా, ఎవరు లేపబడతారంటే యేసుక్రీస్తు ప్రభువునందు మృతునందు వారు మొదట లేపబడతారు. తరువాత ఏమండి సజీవులమై నిలిచుండు మనము రెప్పపాటులో మార్పునుంది. రెప్పపాటులో మార్పునుంది. ఏమండి క్షయముగా విత్తబడిన శరీరము అక్షయముగా లేపబడుతుంది. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమండి ఒక రైతు విత్తనాన్ని విత్తారనుకోండి, ఆ విత్తనం ఎలా ఫలిస్తుందో తెలుసా? భూమిలోకి వెళ్ళిపోయి కుళ్ళిపోయి
ఏమండి అది చనిపోయి చక్కగా మొలకెత్తుదండి. గట్టిగా చప్పులు బట్టి దేవుని నామమున మహిమపడదాం. ఏమండి పాప జీవితంలో జీవితంలో చెడు అలవాటులో నువ్వు చనిపోవాలి ప్రియులైన బిడ్డలారా. రేపు బాప్తిస్మ కార్యక్రమంలో కీర్తి చచ్చిపోబోతుంది. దేవునికి స్తోత్రం. నేను మక్కయ్య ఎప్పుడు చచ్చిపోతానంటారు బాబు అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఏమండి చనిపోబోతుంది. దేంట్లో ఏమండి గోధుమ కింద చనిపోని కదా ఏమండి అది బ్రతికితే గాని చచ్చిపోయి బ్రతికితే గాని అది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములో లోకాశలో ఈ లోక అలవాటులతో చెడు అలవాటులతో చెడు స్నేహంలో రేపొద్దున చనిపోతుంది ప్రియమైన బిడ్డలారా. చిగురు రూపాంతరం చెందబోతుంది. దేవునికి స్తోత్రం. గొంగుళ పురుగు లాంటి జీవితాన్ని విడిచిపెడుతుంది ప్రియమైన బిడ్డలారా. ఇంకా నీవు గొంగుళ పురుగు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నదేమో. ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. నువ్వు కొనుక్కోబడాలంటే క్రీస్తులో నీవు కలిగి ఉండాలి. క్రీస్తుని పోలి నువ్వు నడుచుకోవాలని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారంటే క్రీస్తునందు మృతునందు వారు మొదట లేపబడతారు. ఇప్పుడే వచ్చారనుకోండి, ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఎత్తబడతాను, కాటి గారు నేను ఎత్తబడతానన్న చేతులు ఎత్తండి. ఒక్కడు కూడా ఎత్తబడరా? ఏమండి నేను ఎత్తబడతాను, నాకు ఆ నిరీక్షణ ఉంది. ఏమండి అంటే నువ్వు ఇంకా క్రీస్తులో చావల ప్రియమైన బిడ్డలారా, క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రియమైన బిడ్డలారా. మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా ఎవరు ఎత్తబడతారంటే ప్రియమైన బిడ్డలారా ఏమండి ప్రభునందు మృతునందు వారు మొదట ఎత్తబడతారు. తర్వాత సజీవమై నిలిచిన మనము రెప్పపాటులో మార్పు నొందుతామంటండి. రెప్పపాటులో మార్పు నొందుతామంట. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఏంటమ్మ చప్పుట్లన్నా కొట్టట్లేదు, కదట్లేదు, మెదట్లేదు, అట్టగా ఉంటారు. దేవునికి స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మధ్యాకాశానికి వస్తా ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. ప్రభువునందు మృతునందు వారు మొదట లేపబడతారు. ఇక మీదట సజీవులమైన మనము రెప్పపాటులో మార్పు నుండి మహిమ శరీరము ధరించుకుని మధ్యాకాశములో ప్రభుని ఎదుర్కొనుటకు ఎక్కడికి వెళతామంట? ఆకాశ మండలముల మీదకి మేఘముల మీద కొనిపోబడతామంటండి. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి ఆయన మేఘాలు రథములుగా ఏర్పాటు చేశాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పులు కొట్టి దేవుని నామమున మహిమపడదాం ప్రియమైన బిడ్డలారా. ఏమండి ఏలియాను ఎవరు వచ్చి తీసుకెళ్లారు? ఏమండి ఏలియా చనిపోయాడా లేదా? ఏమొచ్చి తీసుకెళ్ళి ఏమండి ఏమొచ్చి తీసుకెళ్ళి ఏలియాను ఎలా కొనిపోబడ్డాడు ఏలియా? శరీరంతో ఏమొచ్చి తీసుకెళ్ళి ఏలియాకి యెహోవా దేవుడు ఏం పంపించాడు? ఏమండి ఏం పంపించాడు? అయ్యారు ఏం పంపించాడండి? ఏలియా ఎలా కొనుక్కోబడ్డాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి ఇక్కడ మనం చూసినట్లయితే మనం కొనుక్కోబడడానికి మేఘాలు ఒక రథములుగా దేవుడు ఏర్పాటు చేశాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పులు కొట్టి దేవుడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడంటండి? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఆ మేఘాలలో నేను కొనుక్కోబడడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇదే దీనినే సంఘము ఎత్తబడుట అంటారు, రాప్చర్ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఎత్తబడిన వారు ఏమవుతుంది? అక్కడ మధ్యాకాశములో మహా ఆకాశములో ఏమి జరగబోతుంది? 7 ఏళ్ల పెళ్లి విద్య జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఏమంటే రేపు మా అబ్బాయి పెళ్లి, సన్నీ పెళ్లి. దేవునికి స్తోత్రం. ఏంటి పెళ్లి అనగానే పెళ్లి కొడుకు బాగా సంతోషపడతా ఉన్నాడు. మేము కూడా పెళ్లి రోజు అంటే మాకెంత సంతోషమో. ఏమంటే పెళ్లి రోజు అంటే ఎవరికైనా ఎంతైనా సంతోషమే. ఈ పెళ్లి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, 7 ఏళ్ల పెళ్లి విందు మా విందు జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి ఎత్తబడిన సంఘముకు
కొరకు 7 ఏళ్ల పెళ్లి విందు మహోత్సవాన్ని జరగబోతున్నది. అదే గొర్రె పిల్ల మహోత్సవం. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల మహోత్సవంలో నువ్వు పాల్గొనాలంటే, ఆ గొర్రె పిల్ల 7 ఏళ్ల పెళ్లి విందులో నువ్వు పాల్గొనాలంటే నువ్వు క్రీస్తు బిడ్డగా నడవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే మారేమో అంటారు, మాయ మనసు కలిగి ఉంటారు. ఎలా ఉంటారండి? మాయ మనసు అండి, మాయ మనసు. ఏమండి? నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, యేసయ్య చెంతకు చేరాలి, క్రీస్తు బిడ్డగా నీవు ఉండాలి. ఏమండి? నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, యేసయ్య చెంతకు రావాలి, క్రీస్తు బిడ్డగా నువ్వు నడవాలి. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా, 7 ఏళ్ల మహోత్సవం అక్కడ జరగబోతుంది. ఇక్కడ విడవబడిన వారికి 7 ఏళ్ల మహాశ్రమలు జరగబోతాయి అంటండి. ఆ మహాశ్రమలు ఎలా ఉంటుందో తెలుసండి? ఒక మిడత కుడితే తేలుకుంటున్నట్టు 6 నెలలు బాధపడాలంటండి. 6 నెలలు బాధపడాలి. మేము రాత్రి మిడతలు అయ్యి వస్తేనే ఏమంటే చిరాకిచ్చుకుని అక్కడికి వెళ్ళి పడుకున్నామో, ఆ మహాశ్రమలో అమ్మో నాకు అసలు చాలా భయం అండి. విడవబడతాం. దేవుని స్తోత్రం. ఏమంటే విడవబడ్డామంటే మహాశ్రమలు ఎలా ఉంటాయో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఒక్క మిడత కుడితే 6 నెలలు బాధపడాలంట, తేలుకుంటున్నట్టు ఉంటుందంటండి మహాశ్రమంలో. కాబట్టి నువ్వు ఎత్తబడే రాలుగా నీవు ఉండాలి, విడబడే వాడిగా నీవు ఉండకూడదని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనతో తెలియజేస్తా ఉన్నాడు. రాకడ 2 దశలు. ఒకటేమో రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. ఏమంటే రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువులు వారు మధ్యాకాశమునకు వచ్చును. ఆకాశము, మధ్యాకాశము, మహా ఆకాశము. ఆకాశములు ఏముంటాయి, మధ్యాకాశములు ఏముంటాయి, మహా ఆకాశములో ఏముంటాయి? అసలు రహస్య రాకడలో ఎవరు ఎత్తబడతారు? క్రీస్తునందు మృతులందు వారు మొదట లేపబడతారు. ఇక మీదట సజీవులమై ఉండే మనము రేపు మాటలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరముతో ఏమండి అబ్బా అసలు ఆ ర్యాప్చర్ ఏంటండి? ఎత్తబడేటప్పుడు అసలు ఇప్పుడు మనం అందరం ఉన్నామండి. ర్యాప్చర్ దేవుడు వచ్చాడు. ఏమండి? ఎవరు ఎత్తబడతారు? పిల్లోడు ఎత్తబడవచ్చు, భార్య ఎత్తబడవచ్చు, భర్త ఎత్తబడవచ్చు. ప్రియమైన అసలు ఏరోప్లేన్ తోలేటప్పుడు ఏమండి ఆ ఏరోప్లేన్ డ్రైవర్ ఉంటాడు అనుకోండి, డ్రైవర్ ఎత్తబడితే ఆ ఏరోప్లేన్ ఏమైపోతుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ట్రైన్ నడిపిస్తా ఉన్నారు, అసిస్టెంట్ డ్రైవర్ ఉంటాడు. అంటే డ్రైవర్ ఎత్తబడితే ఆ ట్రైన్ ఏమైపోతుందో, ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా జీవిస్తే వారు ఎత్తబడితే పక్కన వాళ్ళు ఏమైపోతారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. చాలా భయంకరంగా ఉన్నది ర్యాప్చర్. దేవుడు మధ్యాకాశంకి వచ్చినప్పుడు, కొనిపోబడేటప్పుడు ప్రియమైన బిడ్డలారా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎత్తబడే వారుగా ఉన్నావా, విడబడే వారుగా ఉన్నామనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా కూడా రహస్య రాకడలో జరుగుతుంది ప్రియమైన బిడ్డలారా. 2వది బహిరంగ రాకడ. జకర్యా గ్రంథం 4:14 అధ్యాయము 4వ వచనం. బహిరంగ రాకడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన ఆయన జరిగిస్తారు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జకర్యా గ్రంథం మనం చూసినట్లయితే ఆదిమ యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును, పడమటి తట్టుకును, నడివి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును, సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనక విశాలమైన ఒక లోయ ఏర్పడును. దేవునికి స్తోత్రం. ఏమంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల మహావిందు జరగబోతుంది. తర్వాత బహిరంగ రాకడలో ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన, ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆయన రాజ్యంలో అనీతి ఉండదు ప్రియమైన బిడ్డలారా, అంత నీతి పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే ఆయన మధ్యాకాశముకు వచ్చును. ఎప్పుడు వస్తాడో, ఎలా వచ్చునో ఎవరికి తెలీదు. బహిరంగ రాకడంటే ఆయన భూమి మీదకి వస్తాడు. బహిరంగంగా ఆయన వస్తాడు. ఎక్కడైతే కొనిపోబడ్డాడో అక్కడికే దిగి వచ్చును. 1000 ఏళ్ల పరిపాలన ఆయన జరిగిస్తాడని చెప్పేసి లేఖనము స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు ఎత్తబడేవారుగా నీవు ఉండాలంటే 4 విషయాలను కనుగొనాలి, 4 విషయాలను పాటించాలి. నెంబర్ 1, మొదటి విషయం ఏంటంటే నువ్వు ఎత్తబడే రాలుగా నీవు ఉండాలంటే మొదటి విషయం ప్రియాదేవి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ఉపవాసపు కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నెంబర్ 1, రక్షణ పొందిన వారు ఎత్తబడతారు. ఎవరు పొందిన వారండి? రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. నెంబర్ 2, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. నెంబర్ 1, ఎవరు ఎత్తబడతారండి? రక్షణ పొందిన వారు ఎత్తబడతారు. నెంబర్ 2, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎత్తబడతారు. నెంబర్ 3, అంతము వచ్చు వరకు తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకొనగలిగిన వారు ఎత్తబడతారు. ఏమండి? అంతము వచ్చు వరకు తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకొనగలిగిన వారు ఎత్తబడతారు. నెంబర్ 5, సిద్ధపడిన వారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరు ఎత్తబడతారండి? రక్షణ పొందిన వారు ఎత్తబడతారు. నెంబర్ 2, పరిశుద్ధాత్మతో నిండిన వారు ఎత్తబడతారు. నెంబర్ 3, మీ విశ్వాసమును ఏమండి అంతము వరకు మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలిగిన వారు ఎత్తబడతారు. నెంబర్ 4, సిద్ధపడిన వారు ఎత్తబడతారు. నువ్వు ఈ 4 విషయాలు నువ్వు పాటించాలని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అండి. మార్కు 16:16లో నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమండి ఇప్పుడు పెట్రోల్ దేనికి ఉపయోగిస్తారు? ఏమండి మా ఊడు అంటాడు, డాడీ బంక్ వచ్చినప్పుడు, డాడీ గీతలు ఈ పెట్రోల్ అయిపోతుంది, గీతలు కనపడతాయి కదా, అది అయిపోతాయి, పెట్రోల్ కొట్టించుకో అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి పెట్రోల్ లేకుండా ఏమండి ప్రయాణము చెయ్యలేము. ఏమండి టికెట్ అంటాడు కండక్టర్, టికెట్ ఫ్రీయే అంత ఫ్రీయే. దేవునికి స్తోత్రం. ఏమండి టికెట్ ఫ్రీ అంత ఫ్రీయే, టికెట్ లేకుండా ప్రయాణము చెయ్యలేము. పరలోకము చేర్చబడాలంటే అదే. దేవునికి స్తోత్రం. ఏమంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు నమ్మాలి? ఏమంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు నమ్మాలి. ఒకసారి నువ్వు ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముతున్నావా? ఏమండి ఒకసారి నీ హృదయాన్ని పరిశోధించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి ధనవంతుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. సువార్తనికి చెప్పబడుతుంది, ఉపవాస కూడికల ద్వారా, రేడియో ద్వారా, కడపత్రిక ద్వారా సువార్తనికి చెప్పబడుతుంది. కానీ అమ్మా బాప్తిస్మం తీసుకోండి, దేవుడు అక్కడ అతి సమీపముగా ఉంది, మానవ జీవితం ఏ పాటిది, ఎంతవరకు కనపడే అంతవరకు మాయమై ఆవిరి లాంటిది, ఏమండి నీటి పడగ లాంటిది, వాడిపోతుంది, రాలిపోతుంది, ఎండిపోతుంది. ప్రియమైన బిడ్డలారా, అంటే తీసుకుందామలే అని కాలయాపన చేస్తా ఉన్నావేమో. నీ జీవితం ఏ పాటిది? ఏమండి నీ జీవితం ఏ పాటిది? నా జీవితం ఏ పాటిది? నేను 100 సంవత్సరాలు బతుకుతానన్న వాళ్ళు గ్యారంటీ చెప్పండి, చేతులు ఎత్తండి. నేను మధ్య బతకనమ్మా. దేవుని స్తోత్రం. నేను జీడిపప్పు తింటున్నాను, బాదపప్పు తింటున్నాను, పిస్తా పప్పు తింటున్నాను, గన్నేరు పప్పు తింటున్నాను. దేవుని స్తోత్రం. నిజం. ఏమండి మంచి తింటున్నాను, బాగా బతుకుతాను. ఏమండి పుట్టినరోజు తెలుసు కానీ నీ ఏమండి మరణ డేట్ తెలుసా? తెలుగు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నీ బ్రతుకును మార్చుకోవాలా, నీ నడవడిక మార్చుకోవాలా, నీ ప్రవర్తన మార్చుకోవాలా, నీ చూపును మార్చుకోవాలా. టోటల్ గా నీకు చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి కల్వరి కొండలు తొంగను చూడు, ఒక్క క్షణములో మార్చిన యేసు. అందుకే మారాలి జాన్సక్క లోకంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవునికి స్తోత్రం. లోకంట నిద్ర లోకంలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9:39 అయింది టైం. నేను 8 గంటలకు ఇస్తారనుకున్నాను, 9:10 అయిపోయింది, నా టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి నిద్ర 10ంటికి అయితే నిద్రపోయి ఏం చేస్తా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రక్షణ అనేది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ధనవంతుడు లాజరు కథ మనందరికీ తెలుసు. ప్రియమైన బిడ్డలారా, అది చెప్పవసరంలా. దేవుని సువార్త ద్వారా రక్షణ పొందింది ఆ స్త్రీ పేరేంటి?
లూదియా, వెరీ గుడ్. అమ్మగారు గట్టిగా చప్పులు కొట్టండి. ఏమండి? లూదియా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందండి. లూదియా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింది. అక్కడ ఉన్న స్త్రీలలో ఆ గమనిక పౌలు గారు బృందం సువార్త ప్రకటన చేసేటప్పుడు శ్రద్ధగా వింది దేవుని వాక్యం. శ్రద్ధగా వినటమే కాకుండా ఆ వాక్యాన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తుంది. వాక్యం హృదయంలోనికి ఆహ్వానించడమే కాకుండా వాక్యానుసారంగా నడిచింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే శ్రద్ధగా విందో వాక్యమో ఆ హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానించుకుందో ఆ హృదయం మారిపోయింది. ఈ రాత్రికాల సమయం ముందు ఇంకా నీవు రక్షణ లేకుండా, మారు మనసు లేకోకుండా, లోకాశలతో చెడవబడంతో జీవిస్తా ఉన్నావేమో, లూదియా హృదయం మార్చినట్లుగా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉపవాసం కొడుకులో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మార్చునుగాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మానవుని జీవితంలో సమయం అనేది చాలా ప్రాముఖ్యం. సమయం పోయిందంటే మరలా సమయం అనేది రాదు ప్రియాలని బిడ్డలారా. కాబట్టి లూదియా మారటమే కాకుండా ఏమండి మారి తన హృదయంలో యేసయ్యను వాక్యమైన దేవుని ఆహ్వానించుకుని చేంజ్ ఏమండి బాప్తిసం తీసుకుని తన ఇంటి వారిని కూడా రక్షణలోకి నడిపించింది. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ భర్త మారట్లేదు, నువ్వు మారావు. నీకు భారం కలిగి ప్రార్థన చేయాలి. అయ్యా నా భర్త మారాలి ప్రభువా, మాకు అన్ని విధాలుగా నువ్వు కాపాడుతా ఉన్నావు. నా భర్త ఈ సంవత్సరమైనా బాప్తిసం తీసుకోవాలి, ఈ సంవత్సరమైనా రక్షణ పొందాలి, నా బిడ్డలు రక్షణ పొందాలి. అయ్యా నీ బిడ్డలుగా అయ్యా నిండిపోవాలి, నడుచుకునే వారిగా మేము ఉండాలి ప్రభువా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుతో అంటున్నాడు యెహోషువ, మీరు దేవుణ్ణి సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం ప్రియదేని బిడ్డలారా. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ లేకుంటే ఏమండి మోక్షం అనేది చేర్చబడలేదు. టికెట్ లేకుండా ప్రయాణము చెయ్యలేవు, పెట్రోలు లేకుండా వాహనము నడపలేవు. పరలోకము చేరాలంటే తమ్ముడా ఏం పొందాలక్కాయ? మా అక్కాయ నిద్ర దెబ్బ వదిలింది. దేవునికి స్తోత్రం. రక్షణ పొందాలమ్మో చెల్లెల, రక్షణ పొందాలయ్యో తమ్ముడా. ప్రయాసపడి నీవు భారం ఎంత మోసావు, నెమ్మది లేకుండా నీవు ధనమును సమకూర్చావు. ఏమండి? ప్రయాసపడి నువ్వు ధనమును సమకూర్చావు. ఎంతో సంపాదించాలని, ఎంత సంపాదించినా కానీ ఆ ధనము నిన్ను పరలోక రాజ్యములోనికి చేర్చబడలేదు. ఎంతో సమకూర్చాలని చెప్పేసి నువ్వు అనుకున్నావు, ఆ ధనము నిన్ను పరలోక రాజ్యములోనికి చేర్చబడలేదు. కాబట్టి ఏమండి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం ప్రియాలని బిడ్డలారా. రక్షణ లేకుంటే మోక్ష మార్గం అనేది లేదని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకెవరైతే ఏమండి బాప్తిసం తీసుకోలేని వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, ఈ రాత్రి కాల సమయం ముందు ఒక తీర్మానం, ఒక నిబంధన చేసుకుని ఉపవాసపు కూడికల్లోనే రేపు బాప్తిసాల్లో మీ హృదయం ప్రేరేపించింది అనుకోండి, పక్కనడు గురించి ఆలోచించొద్దు, అది ఏమనుకుంటుందో అని నువ్వు ఆలోచించవద్దు. సమయము నీది కాదు, సమయము అనేది నీది. రేపటి దూరం గురించి నువ్వు అతిశయపడకము. రేపు నీది కాదు, రేపు ఏమి జరుగుతుంది ఎవరికే తెలీదు. ఏమండి? సమయము ఇంకనూ లేదు సోదరా, ఈ క్షణమే మార్పు చెందు సోదరి. ఏమండి? సమయం ఇంకా లేదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయునేలా. దేవునికి స్తోత్రం. ఏమంటే డబ్బులు పెడితే మనం ఏమైనా కొనుక్కుంటాం, ఇది అంతా ఫ్రీ. దేవునికి స్తోత్రం. ఏమండి? దేవుడు నీకు ఉచిత రక్షణ ఇస్తా ఉన్నాడు. ఎందుకని నువ్వు ఏమండి వ్యర్థం చేసుకుంటా ఉన్నావు ప్రియమైన బిడ్డలారా? ప్రసంగం అంటున్నాడు కదా, ఏమండి మనుషులంట తమ దినములు నీడవలే గడుపుకుంటున్నారంటండి. ఏమండి? ఇప్పుడు ఆల్రెడీ 2025 సంవత్సరం ఎన్నో మాసం అండి? 9వ మాసం ఆఖరి దగ్గరకు వచ్చేసాం. దేవునికి స్తోత్రం. 9 మాసాలు గడిచిపోతున్నాయి అంటే మామూలు విషయంగా. ఏమండి? మన బ్రతుకు మారాలి, మన మనస్సు మారాలి. ఏమండి? మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు మన తాతయ్య గారు పెయింట్ మేస్త్రిగా చిన్నప్పుడు పెయింట్ మేస్త్రి దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు ఆయన మీ చిన్నప్పుడు పెయింట్ మేస్త్రి దగ్గరికి వెళ్తున్నాడా? నేను చెప్పాలి, తాతయ్య గారు వెళ్తున్నారు మీరు? వెళ్తారు. అప్పుడు ఎందుకని? మీరే ఒక మేస్త్రి అయ్యి ఒక 10 మంది 20 మందికి తీసుకెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే మన బ్రతుకు కూడా
మార్పు చెంది నువ్వు నామకార్థమైన క్రైస్తవుడిగా ఉంటున్నావేమో, ఏమండి దేవునికి అయిష్టంగా జీవిస్తా ఉన్నావేమో, యెహోవా జీవితాన్ని జీవిస్తా ఉన్నావేమో, దేవుని సువార్త నీకు ప్రకటించబడుతుంది, ఏమండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దైవ సేవకుడి ద్వారా దేవుని వాక్యం రిలీజ్ అవుతుంది, కానీ నీ వాక్యాన్ని విడిచిపెడతా ఉన్నావు, వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకోలేకపోతా ఉన్నావు, ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని వాక్యానుసారంగా నడుచుకోలేని స్థితిలో నువ్వు జీవిస్తా ఉన్నావు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో, పరిశోధించుకో. రేపటి దినము నీది కాదు, రేపు ఏమి సంభవించునో తెలియదు. ప్రియమైన బిడ్డలారా, తెలియదు. నువ్వు ప్రయాణించవచ్చు, ప్రయాణములో ఏమండి దేవుడు పిలుచుకోవచ్చు, ఏమండి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆలోచించుకో. ధనవంతుడు కేకలేస్తున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, నన్ను ఈ మరణ స్థితిలో నుంచి, ఈ అగ్నిగుణంలో నుంచి, ఈ కాలు విధానంలో నుంచి నన్ను బయటికి పంపించయ్యా. అరే తాగుడు మానండ్రా, మారుమనసు పొందండ్రా, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టండి రా, నేను ఎంతో సంపాదించాను, కొత్త కోట్లు కట్టించి ధాన్యాన్ని కూర్చాను, నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా? సువార్త చెబుతున్నా కానీ, మారు మనసు పొందండి అని చెబుతున్నా కానీ, బాప్తిసం తీసుకోండి అని చెబుతున్నా కానీ నేను నెగ్లెక్ట్ చేశాను. ఇదిగో నేను కాలిపోతా ఉన్నాను, అగ్ని ఆరదు పురుగు చావు, నన్ను ఒక్కసారి పంపించయ్యా. మోషే లాంటి ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు, సుందర లాంటి అయ్యగారు చాలా మంది ఉన్నారు, వాళ్ళు సువార్త బోధిస్తా ఉన్నారు, మారు మనసు పొందండి అమ్మా, దేవుడు నాకు అతి సమీపంగా ఉన్నదమ్మా అని చెప్తా ఉన్నారు. దేవుని వాక్యానికి విధేయత కలిగి లోబడినట్లయితే ఆ మరణము నుండి, ఆ అగ్నిగుణముల నుంచి నీ విడుదల పొందుకొను గాక. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన బిడ్డలారా, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ లేకుంటే నువ్వు మోక్ష మార్గంలో చేర్చబడలేవు. ఇది ఒక మెట్టు అంతే. రక్షణ అనేది ఒక మెట్టు. ఏమండి, ఒక సింహాద్వారం ఉంది మన దేవాలయానికి, ఆ సింహాద్వారంలో అడుగు పెట్టడానికి ఒక మెట్టు మాత్రమే. ఏమండి, బాప్తిసం తీసుకుంటే సరిపోతులే, పరలోక రాజ్యంలో నేను చేర్చబడతానులే, పరలోక రాజ్యంలో నేను వెళ్తానులే నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోని పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసము కొడుకులో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. నింపబడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. కొంతమంది అంటారండి, పరిశుద్ధాత్మను ఎగతాళి చేస్తారండి, పరిశుద్ధాత్మను ఎగతాళి చేస్తారు. నేను చిన్నప్పటి నుండి సిఎస్ఐ చర్చి ఒకటే ఆర్సీఎం ఉండేది మా ఊర్లో. ఏమండి, హోలీ స్పిరిట్ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవునితో లేనపోయిపోయి దేవునితో గడిపేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రియమైన బిడ్డలారా, నింపబడే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఏమండి, ఎత్తబడే స్థితిలో నువ్వు ఉండాలంటే నెంబర్ 2, నింపబడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యాల గ్రంథము మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం, పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటిది ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునుండా ఏమంటే ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజాలం వంటి నాలుక వేగంపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒకరికొకరి మీదగా వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండేవారై ఆత్మ వారికి వాక్శ అనుగ్రహించిన అన్ని భాషలతో మాట్లాడసాగరి. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తుడికే కాదు, పరిశుద్ధాత్మ ఎవరైతే ఏమండి మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా నింపయ్యా నింపయ్యా. ఏమండి, అపోస్తులు ఆది కాలంలో అపోస్తుల పైన పెంతెకోస్తు దినమందున అయ్యా నువ్వు నింపేవయ్యా, వారు ఏకముగా కూడి ప్రార్థన చేశారంటండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశారంటండి. ప్రార్థన చేయగా ఆకాశం నుండి 4 విగాపింపబడి ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఏమండి, మారు మనసు పొందిన తర్వాత, ఏమండి రక్షణ పొందిన తర్వాత నీవు పరిశుద్ధాత్మతో నింపబడేవాడిగా నింపబడేవాడిగా నీవు ఉండాలి. పరిశుద్ధాత్మను ఎగతాళి చేయకూడదు. అన్ని భాషలతో వారు మాట్లాడసాగిరంటండి. అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడసాగిరి. అన్ని భాషలతో నువ్వు మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో
ఆత్మతో నింపబడాలి. దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అందుకనే వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. అన్య భాషలతో వారు మాట్లాడసాగరి. అదే 17వ వచనం మనం చూసినట్లయితే ఏమండి, మన 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, అంత్యదినమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనలు కలలు, వృద్ధులు కలలు అంటారంటండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట చెప్తా ఉన్నాడండి. ఏమండి అపొస్తలుల కార్యకర్త, ఏమండి అంత్యదినములందు నేను మనుషులు అందరి మీద నా ఆత్మను అయ్యా పరిశుద్ధాత్మలను తాకయ్యా, పరిశుద్ధాత్మతో నింపయ్యా. ఏమండి అంత్యదినమందున అందరి మీద, మనుషులందరి మీద ఏమండి నా ఆత్మను, తాతయ్య గారని లేదు, బాబు అని లేదు, ఏమండి గోల్డ్ అని లేదు, మనుషులందరి మీద ఆయన పోలుకు చొప్పున నిర్మించుకున్న మనుషులందరి మీద అంత్యదినమందు పరిశుద్ధాత్మను నేను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం. నమ్మేవారందరూ గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఈ ఉపవాస గుడికలో పరిశుద్ధాత్మతో నింపబడును గాక. నింపబడే అనుభవము దేవుడు మీకు పొందుకునే కృపను దేవుడు అనుగ్రహింపచేయును గాక. అంత్యదినమందున ఏమండి మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలంట ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం. ఏమండి మీ కుమారులు కుమార్తెలు ఏమండి మన సంఘములో ప్రవచించేవారు కుమార్తెలు కుమారులు లేవనెత్తును గాక. రెండు చేతుల పైగా దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రవచించేవారాన్ని దేవుడు కుమార్తెలు కుమారులకు అనుగ్రహింపచేయును గాక. బిళ్ళారా అంతేకాదంట, యవ్వనులంట దర్శనాలుగా అంటారంటండి. అయ్యగారండి సుందరయ్య గారండి నాకు కల వచ్చిందండి, మా ఓడి ఇంత లేడు, కలొచ్చింది డాడీ అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి దర్శనం దేవుడు ఏమండి చెప్తా ఉంటారు ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం. అయ్యారండి నాకు కల వచ్చిందండి, ఏమండి నాకు దర్శనం వచ్చిందండి. వృద్ధులు యవనస్తులు దర్శనాలు కంటారంటండి, వృద్ధులు కలలకు అంటారంటండి. అటు అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేయును గాక. అపొస్తలుల కార్యం 1:8 వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నిండుదురు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పులు కొట్టండి. ఏం చప్పులు కొడతారు, నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం. 9:52 అయిపోయింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతానే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఏమవుతుందంటండి, శక్తి నిండుకుంటారంటండి. నువ్వు ఎప్పుడు బలహీనుడిగా ఉంటావో, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తావో, పక్కన చప్పుళ్ళు కొడుతున్నారా, ఆ మీదకి దేవుని ఆత్మ వస్తుందా అని చూసావా, నీ మీదకి దురాత్మ వచ్చి వాలిపోయి కింద పడిపోతావు. దేవుని స్తోత్రం. ఏమండి ఏక మనస్సుతో ఆరాధన చేసినప్పుడు చప్పళ్ళు కొడుతూ నువ్వు ఏ విధంగా స్తుతిస్తావో, ఏ విధంగా కనపరుస్తావో, నీ శక్తి కలదు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నీవు ఉండాలి ప్రియమైన బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రియమైన బిడ్డలారా, ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములో యోదంతగా భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము శక్తిని బలహీనకపోతుందండి. నిజం. మేము హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుందని జరిగిన విషయం, ఒక చిన్న రూమ్లో క్రిస్టియను, ముస్లిము, హిందూ ముగ్గురు ఉన్నాం. ఏమండి వాళ్ళు కొంచెం డ్రింక్ వేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కడైనా డ్రింక్ తాగించాలని చెప్పేసి ఏమండి నేను ఏదో పార్టీ చేస్తూ ఉన్నాను, 2 రూమ్ కానీ చక్కగా చికెన్ అది రైస్ వండేసాను. భోజనం వచ్చిన తర్వాత లోనికి వెళ్తున్నాను. తీసుకొచ్చేటప్పుడు డ్రింక్లో ఏం కలిపారు, ముందు కలిపారండి. ఇప్పుడు డ్రింక్లో ముందు కలిపితే వాసన వచ్చేదా, కాటగారు లేదా, బయటికి రాగానే డ్రింక్ తాగు బ్రదర్, డ్రింక్ తాగంటున్నారు. తాగంటే వాసన వచ్చేస్తుంది. ఎరా నిజం చెప్పండి రా, దీంట్లో ముందు కలిపారు. తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయారు, తెల్లారు వెళ్ళిపోయారు, డ్యూటీలకి ఎవరికి వెళ్ళిపోయారు. ఏమంటే నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది. తమ్ముడు పెదనాన్నగారు కొడుకేమో ఏమంటే కింద ఉంటున్నాడు, మేమేమో పైన ఉంటున్నాం అపార్ట్మెంట్లో, అద్దెకి తీసుకుని ముగ్గురు ఉంటున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు, హిందూ వెళ్ళిపోయాడు, ముస్లిం వెళ్ళిపోయాడు. అయితే నేను ఒక్కటి జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకుంటా కూడా శక్తి లేదు నాకు.
టాబ్లెట్స్ ఇవ్వకుండా కూడా వెళ్తాను కూడా శక్తి లేదు, నీరసమైతే మంచం పడుకున్నాడు ప్రియాదేవి బిడ్డలారా. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేయగా, ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకినప్పుడు వెంటనే నాకు శక్తి వచ్చింది. గట్టిగా చప్పులు కట్టి దేవుడు నామమున మైపడతాం. ఎవరైతే ప్రార్థన చేస్తా ఉంటారో, ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తా ఉంటారో, లేదంటే మందిరంలో ప్రార్థన చేస్తా ఉంటారో, ఏకాత్మగా ప్రార్థన చేస్తా ఉంటారో, నీ బలహీనతను ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటావో పరిశుద్ధాత్ముడు నీ తాకి ఆ బలహీనత యేసు నామములో పోవునుగాక. శక్తిని అందుకుంటారంటండి. అప్పుడు శక్తిని అందుకున్నాను. అప్పుడు ముస్లిం ఆయన వచ్చాడు. ముస్లిం ఆయన భాషలతో మాట్లాడుతున్నాడు. ఆయనకేం అర్థం కావట్లేదు. అమ్మో, కింద మా వాడు వచ్చాడు డ్యూటీ నుంచి, మా పేదన్న గారు అబ్బాయి వచ్చేసాడే, రారా, అరే మీతో మీ అన్న ఏంటో కొట్టుకుంటున్నాడు బాబు, భాషతో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు రా బాబు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి ప్రియాదేవి బిడ్డలారా, నేను ఎప్పుడు బలహీనుడునో పౌలు అంటున్నాడు కదా, దేవుని అప్పుడు బలవంతుడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు, నిన్ను నడిపించేవాడు, నీ ఆర్థిక ఇబ్బందులు ఆస్వాదకరంగా మార్చేవాడు, నిన్ను నన్ను పోషించేవాడు, నిత్య జీవములకు నడిపించేవాడు, ఆయన పేరే నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. చివరగా రోమీ రాసిన పత్రిక 15:13 కాక మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగటకు నిరీక్షణ కర్తయ్య దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతో మిమ్మును నింపును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనము పొందుకున్నామో నిరీక్షణ గలవారముగా మనం ఉంటాము. నిరీక్షణ కర్తగా దేవుడు విశ్వాసం ద్వారా మనకి సమస్త ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడు. అంతేకాదు సమాధానముతో ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు నింపునుగాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నెంబర్ 1 ఏం చెప్పాను? మన సబ్జెక్ట్ ఏంటి? రాకడ గురించి చెప్పాం. రాకడ ఎన్ని దశలు? 2 దశలు. రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యాకాశముకు వచ్చును. ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము. ఆకాశంలో ఏముంటాయి, మధ్యాకాశంలో ఏముంటుంది, మహాకాశంలో ఏం జరుగుతుంది? ఏమండి మరి యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? కాటే గారు ఎవరు ఎత్తబడతారు? యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంకి వచ్చింది ఎవరెవరు ఎత్తబడతారు? ప్రభువునందు మృతునందు వారు మొదట లేపబడతారు. సజీవులు అయిన మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనని తనంగానే రెప్పపాటులో మహిమ శరీరము ధరుచుకుని అయ్యండి మేఘాలంట మన కోసం రథాలుగా దేవుడు ఏర్పాటు చేశాడంటండి. ఏంటంటే రథాలుగా ఏర్పాటు చేశాడు. మేఘాల మీద కొనుక్కోబడతాం. ఎత్తబడే రీతిగా ఉండాలంటే 4 విషయాలు మీకు చెప్పాను. నెంబర్ 1 రక్షణ పొందాలి. నెంబర్ 2 పరిశుద్ధాత్మతో నింపబడాలి. నెంబర్ 3 నీ విశ్వాస జీవితాన్ని అంతమ వరకు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకునేవాడిగా నీవు ఉండాలి. నెంబర్ 4 సిద్ధపడాలి. మనం 2 విషయాలు చెప్పాము. నెంబర్ 1 రక్షణ పొందాలి. నెంబర్ 2 పరిశుద్ధాత్మతో నింపబడాలి. తర్వాతి భాగం దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ అంత్య దినాల్లో కృపాకాలం ముగించుకుపోయే సమయంలో మేము ఉన్నాం ప్రభువా. నీ రాకడ అతి సమీపముగా ఉన్నది ప్రభువా. అయ్యా, రక్షణ లేకుంటే మోక్ష మార్గం లేదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ప్రభువా. మేము ఎత్తబడేవారుగా ఉండాలి. విడబడేవారుగా ఉంటున్నామా, ఎత్తబడేవారుగా ఉంటున్నామా ప్రభువా? మీరు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ప్రభునందు మృతునందు వారు మొదట లేపబడతారు. సజీవులను మేము రెప్పపాటులో మహిమ శరీరము ధరించుకుని ఆకాశ మండలములు మేఘముల మీద కొనుక్కోబడతామని సెలవిస్తూ ఉన్నారు. ఎత్తబడాలంటే 4 విషయాలు మేము కలిగి ఉండాలి. ఒకటి రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడేవాళ్ళు ప్రభువా. ఇంకా ఎవరైతే సంఘంలో రక్షణ లేని వారు ఉన్నారో, మారు మనసు లేని వారు ఉన్నారో ప్రభువా, ఇంకా బాప్తిసం తీసుకోలేని వారు ఉన్నారో ప్రభువా,
సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభా. కాలయాపన చేస్తూ ఉన్నారేమో. ప్రసంగి అన్నాడు కదా, తమ దినములు నీడవలే గడుపుకుంటా ఉన్నారేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన రేపు బాప్తిసానికి సిద్ధపడుతున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఆయన ప్రేరేపణ దయచేయండి ప్రభా. నీ రాకడ ఎత్తబడాలంటే అయ్యా మారు మనసు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం నాయన, ప్రాముఖ్యం నాయన. నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా నాయన అనేకమైన ఆత్మలు తెరవబడును కాక అని ప్రార్థన చేస్తాం నాయన. నీ కృపాక్షని దయచేయండి. రేపు జరగబోయే బాప్తిసాలో మీరు తోడుగా ఉంది, రేపు చివరి ఆరాధన మీరు తోడుగా ఉంది. నీ కృప ఆదరణ మాకు అనుగ్రహింపచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, దైవజనునికి, సుందరాయ్ గారికి కూడా వచ్చి మీ అందరూ కూడా సమయం 10 గంటలు.